శ్రీమాత్రే నమః. శ్రీ క్రోధినామ సంవత్సరం శరన్నవరాత్రుల్లో రెండవ రోజు అలంకరణ. అక్టోబర్ 4 శుక్రవారం విజయవాడలో శ్రీ గాయత్రీదేవిగా, శ్రీశైలంలో అమ్మ బ్రహ్మచారిణిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. తిథి ఆశ్వయుజ శుద్ధ విదియ, నక్షత్రం చిత్త, విదియ తిథి 2024 అక్టోబర్ 3 గురువారం రాత్రి 12:47 నుండి అక్టోబర్ 4 శుక్రవారం రాత్రి 2:48 వరకు ఈ అవతారంలో అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు. చీర నారింజ రంగు లేదా కనకాంబరం. నైవేద్యం నిమ్మకాయ పులిహార, అల్లం గారెలు, పరమాన్నం. పూలు తామర, కలువ పూలు. ఆ రోజు తినకూడనిది వంకాయ. దానం చేయవలసినవి ఎర్రని గాజులు దానం చేయవచ్చు. ఈరోజు పఠించవలసినవి శ్రీ గాయత్రి అష్టోత్తర స్తోత్రం. మంత్రమైతే ఓం శ్రీ గాయత్రీ మాత్రే నమః. ఫలితమైతే మంత్రం శక్తి పెరుగుతోంది, తేజస్సు పెరుగుతుంది. నవరాత్రుల్లో అమ్మవారు రెండో రోజు గాయత్రీదేవి రూపంలో మనకు దర్శనమిస్తుంది. గాయత్రీదేవి మనకు సూర్య సంబంధమైన దేవత. ఈమెను కొలవడం వల్ల కుటుంబంలో ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు ఉండవు. ఈ అమ్మవారు విశేషంగా 5 ముఖములతో మనలను అనుగ్రహిస్తుంది. పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం వీటి తేజస్సును తనలో ఇముడ్చుకొని ఈ పంచముఖాలు అలరారుతాయి. బుద్ధి వికసిస్తుంది. పంచముఖములతో దర్శనమిచ్చే సంధ్యావందన దేవత గాయత్రీదేవి. శిరస్సు యందు బ్రహ్మ, హృదయమందు విష్ణువు, శిఖయందు రుద్రుడు నివసిస్తుండగా శ్రీ గాయత్రీదేవి వెలుగొందుచున్న రూపాన్ని చూసి భక్తులు తరిస్తారు. దేవీ భాగవతం ప్రకారం పూర్వం మధుకైటంబులు అనే రాక్షసులను వధించడానికి బ్రహ్మదేవుని కోరికపై మహామాయ విష్ణువుని నిద్రలేవడం, యోగ నిద్ర నుంచి లేచిన విష్ణువు కొన్ని వేల సంవత్సరాలు ఆ రాక్షసులతో యుద్ధం చేశారు. అయినా విష్ణువు వారిని జయించలేకపోయారు. ఆ పరిస్థితిని గమనించిన మహాదేవి ఆ మధుకైటంబు రాక్షసులను మోహపూరితులను చేసింది. దాంతో వారు మహావిష్ణువుని మెచ్చుకొని నీకు ఏ వరం కావాలి అని అడిగారు. శ్రీహరి వారి మరణాన్ని వరంగా అడుగుతారు. దానితో ఆ రాక్షసులు శ్రీహరి చేతిలో తమ మరణం తథ్యమని గ్రహించి తమను నీరు లేని చోట చంపమని కోరుతారు. అంతటితో శ్రీ మహావిష్ణువు వారిని పైకెత్తి భూ అంతరాలలో సంహరించు సమయంలో మహామాయ 10 తలలతో 10 కాళ్లతో నల్లని రూపుతో మహాకాళిగా ఆవిర్భవించి శ్రీ మహావిష్ణువుకి సహాయపడుతుంది. ఈ విధంగా మహామాయ అయిన అమ్మవారు మహావిష్ణువుతో కలిసి రాక్షస సంహారం చేస్తారు.